కోవూరు మండలంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోవూరులో కొంతమంది మీడియా వాళ్ళు రియల్ ఎస్టేట్ దగ్గర వ్యాపారాలు, గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర బెదిరించి దందాలు మొదలుపెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ అన్యాయంగా అందరి దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాళ్లను మీడియా నుంచి బహిష్కరించాలని, వాళ్ళు చేస్తున్న అరాచకాలను ఇక మీద కోవూరులో సాగనివ్వమని, ఇలాగే వాళ్ళు ప్రవర్తన తీరు ఉన్నట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అని, సమాజంలో నిజాలను వెలికితీసి ప్రజలకు తెలియపరచాలి కానీ ఇలాంటి అక్రమ దందాలకు పాల్పడుతున్న వ్యక్తులకు అడ్డుకట్ట వేయాలని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. జర్నలిజం ప్రజల యొక్క తెలియనటువంటి వాటిలన్నింటినీ కూడా తెలియజెప్పేటువంటి ఒక జర్నలిజం. ఈ జర్నలిజం ముసుగులో మా ఈ కోవూరు సరౌండింగ్స్లో కొంతమంది శాటిలైట్ ఛానల్స్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళడం, ఏ అయితే గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, రోజుకింతని చెప్పి దండుకోవడం, ఇట్లాంటి ఒక స్పెసిఫిక్గా ఆ పేరు త్వరలోనే చెప్తాను. ఒక శాటిలైట్ ఛానల్ ఒకటి, దానికి తోడు ఇంకొక శాటిలైట్ ఛానల్, దానికి తోడు గత గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంకొక ఛానల్ వ్యక్తులు వాళ్ళ ముసుగులో వాళ్ళు దండకాలు దండుకుంటూ ఉంటే వాటిల్ని ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని ఈరోజు వేలెత్తి చూపించేటువంటి కొన్ని కార్యకలాపాలు చేస్తున్నారు. కోవూరు మండల పరిధిలో నిజాయితీగా నిఖార్సుగా ఉండేటువంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలను నిరంతరం వాళ్ళు బయటకు తీసుకెళ్ళి ఈరోజు కోవూరు మండలాన్నే అభివృద్ధి పదంలో నడిపించేందుకు అంత కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళని కాకుండా కొంతమంది ఇట్లాంటి దండకాలు చేసుకుంటూ వస్తున్నారు. మీ అందరికీ ఒకటే హితవు పలుకుతూ ఉన్నాం, ఇట్లాంటి ప్రవర్తనలు మంచివి కావు. మీరు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఎల్లకాలం మీ ఆట సాగుతాయని చెప్పని ఏదైనా అనుకుంటున్నారేమో. యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని మీరు ఇట్లాంటివి ఏదైనా రియల్ ఎస్టేట్లను, లేకపోతే గవర్నమెంట్ హాస్టల్లో ఉండేటువంటి కోడిగుడ్లు దండుకోవటమో, లేకపోతే ఇంకొక దగ్గర ఐసీడీఎస్సీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి ఇవి అని చెప్పని చిల్లర డబ్బులు దండుకోవటమో, ఇట్లాంటి ఏదైనా దండకాల కార్యక్రమం చేస్తే ప్రజలందరూ కూడా ఎట్లాంటి గుణపాఠాలు చెప్తారో ఖచ్చితంగా చెప్తారు. మేమేంటో ప్రజలకు తెలుసు, ఉండేటువంటి జనాలకు అందరికీ తెలుసు. అధికారులందరికీ కూడా మీకు ఎక్కడైనా సరే మా మీద ఇంత అని కానీ ఏదైనా రుజువు చేయగలిగితే రాజకీయాలు అనేది పూర్తి స్థాయిలో విరమించుకునే పరిస్థితి ఉంటుంది. మీరు లేనిపోని అభాండాలో లేకపోతే ఇట్లాంటివి ఏదైనా కానీ మా మీద చెప్పేటువంటి పరిస్థితులు వస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాం. ఇంకా కూడా మా మీద అన్యాయంగా ప్రవర్తనలు చేస్తే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకొని మీరు చేసేటువంటి జర్నలిజం అనే దాన్ని కలంకం తేవద్దని చెప్పని ప్రార్థిస్తున్నాం.